ఇక్కడ బయటకు వచ్చారు, జన సైనికులు తీసుకొచ్చారు. అన్న ఇక్కడ కూడా సమస్య ఉందని ప్రభుత్వాల్ని ఎంత వేడుకున్నా కానీ వాళ్ళు చాలా పరిమితిలో చేయగలిగారు. ప్రజాప్రతినిధులు 50 కోట్లు 100 కోట్లు పెట్టుబడులు పెట్టి వాళ్ళకి పెట్టుబడి పెట్టి ఎమ్మెల్యేలు అయినప్పుడు వారికి సమయం ఎక్కడ ఉంటుంది? వారు పెట్టిన పెట్టుబడులు తిరిగి రాబట్టుకోవడానికి సమయం ఉంటుంది. కానీ ప్రజల మనకి ఖమ్మం చెరువు ఆసియాలోనే అత్యంత పెద్దది ఖమ్మం చెరువు. అంటే మన పూర్వీకులు ఎంత దూరదృష్టితో ప్రేస్తే ఉన్న చెరువులు రాష్ట్ర నలుమూలల ప్రజలకు ఉపయోగపడేలా ఎండిపోతే దానిని ఏ విధంగా చర్యలు తీసుకోవాలి, తిరిగి నీళ్లు రావడానికి పరిస్థితులు లేవు. అలాగే మీకు ఈ రోజున గిద్దలూరులో మాటిస్తున్నాను, ఒంటరిగా వచ్చాను నేను. 1000 కోట్లు లేవు మన దగ్గర, కిరాయి మొక్కలు లేవు. నమ్మొచ్చాను రాజకీయాల్లోకి, అండగా ఉందామని చెప్పి రాజకీయాల్లోకి వచ్చాను. మన వెలిగొండ ప్రాజెక్టు, పుల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ ని 10 సంవత్సరాలైనా ఏ ఒక్కరూ పూర్తి చేయలేకపోయారు. మీ వాడు ప్రకాశం జిల్లా నేలని అర్థం చేసుకున్నవాడు, తిరిగినవాడు. నేను 18 నెలల్లో వెలిగొండ ప్రాజెక్ట్ ని పూర్తి చేసి మనకి దాహం సాగు అవసరాలను తీర్చిపెడతాను. మనకి గతంలో వాగులు వంకలను కాపాడుకునే వాళ్ళం. మనం వాగులు వంకల్ని మనం అభివృద్ధి పేరు మీద ఒక పద్ధతి పాడు లేకుండా అభివృద్ధి పేరు మీద మనకి భూగర్భ జలాలు ఇంకిపోయి, అలాగే మనకి మన సగిలేరు వాగు చెక్ డ్యాములు కట్టిద్దాం, భూగర్భ జలాలను పెంచేలా చేద్దాం. ఇది ఎందుకు చెప్తున్నానంటే, నేను ఒక రైతుని. మధ్యలో సినిమాలు ఆపేసి నేను వ్యవసాయం చేశాను కష్టం తెలియడానికి. ఒక అరెకరం భూమి దున్నితే రైతుకి ఎంత కష్టం ఉంటుంది, రైతు పడే కష్టాలు ఎలా ఉంటాయి అర్థం చేసుకోవడానికి దున్నాను. నేను స్వయంగా దున్నాను భూమిని. జనసేన ప్రభుత్వం రాగానే ఒక రైతు కష్టం తెలిసిన వాడిని, వేళ్ళు వెన్నెముక వంగిపోయి కండ కరిగించి ఆ రైతుకి క్షమించాలి. మిమ్మల్ని చూడగలగాలి, ఇంతమంది ఉన్నాను తెలియలా, క్షమించాలి. కొంచెం అడ్డు అంటే కొంచెం కనిపించాలా ఉండండి. నేను కొంచెం మీరు అడ్డు ఒక్క 5 నిమిషాలు మీరు పెద్దలు రైతులు ఉన్నారు ఇక్కడ, నా తోటి రైతులు ఉన్నారు. మీ కండలు కరిగించి మాకు కూడు పెడతా ఉన్నారు. ఒక ఎమ్మెల్యే ఒక్కరోజు శాసనసభకి వెళ్ళినా, అసెంబ్లీకి వెళ్ళినా, ఒక ఎంపీ శాసనసభకి వెళ్ళినా, ఒక ఎమ్మెల్యే అసెంబ్లీకి వెళ్తే జీవితకాలం ఒక్కరోజు వెళ్తే మన ఓట్ల మీద గెలిచి ఒక్కరోజు అసెంబ్లీకి వెళ్తే జీవితకాలం పెన్షన్ వస్తుంది. కానీ మన రైతుకి పెన్షన్ కాదు, ఆదుకునేవాళ్ళు లేరు. నేను రైతు కష్టాలను అర్థం చేసుకున్నవాడిని కాబట్టి సాటి రైతుకి నెలకి 60 ఏళ్ళు నిండిన రైతుకి ఎవరికైనా సరే నేను 5,000 రూపాయలు నెలకి పెన్షన్ నేను రాగానే చేసే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే చేయబోయే మొదటి సంతకం మీకు 5,000 రూపాయల పెన్షన్ నేను మా రైతులకు ఇస్తాను. అలాగే ఎకరాకి 8,000 రూపాయలు సాగు సహాయం. మీరేం పెట్టక్కర్లేదు, రూపాయల సహాయం ప్రభుత్వం నుంచి మీకు అందుతుంది జనసేన ప్రభుత్వం రాగానే.
ఇప్పుడు మన ఉదాహరణ సమస్య లాంటిది. కెమెరాలు ఉండిపోయిన ఏం చేయమంటారు చెప్పండి నన్ను. ఉద్దానం వాళ్ళకి చెప్పి మీకు కూడా చెప్తా. ఉద్దానం సమస్య లాంటిది మనకుంది. ఇక్కడ కిడ్నీ సమస్యకి ఈ రోజున మన ఒంగోలు జిల్లా